ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఐసీసీ టీ20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ 2026 ఫైనల్ పైనే ఉంది. ఒకవైపు శక్తివంతమైన ఇండియా, మరోవైపు ఎప్పుడూ పెద్ద మ్యాచ్లో ఆశ్చర్యపరిచే న్యూజిలాండ్. ఈ భారీ పోరుకు ముందు భారత జట్టులో ఒక పెద్ద చర్చ మొదలైంది. అదేంటంటే, ఫైనల్ ప్లేయింగ్ 11లో అభిషేక్ శర్మ మరియు వరుణ్ చక్రవర్తి ఉండాలా, లేక కీలక మ్యాచ్ ముందు వారిని డ్రాప్ చేయాలా? ఈ ప్రశ్న చిన్నది కాదు. ఎందుకంటే ఈ ఇద్దరూ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ప్రపంచ టీ20 క్రికెట్లో అగ్రస్థాయి ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు. అభిషేక్ శర్మ తన దూకుడు బ్యాటింగ్తో టీమిండియాకు కొత్త ఓపెనింగ్ స్టార్గా ఎదిగాడు. వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ స్పిన్తో ప్రపంచ బ్యాట్స్మన్లను గందరగోళంలో పడేసిన బౌలర్. కానీ ఆశ్చర్యకరంగా ఈ వరల్డ్ కప్లో మాత్రం ఇద్దరూ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయారు. అందుకే ఇప్పుడు ఫైనల్ ముందు పెద్ద ప్రశ్న ఒకటే: ఫామ్ లేని ఆటగాళ్లను కొనసాగించాలా, లేక చివరి నిమిషంలో మార్పు చేయాలా? ముందుగా అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుందాం. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు అతను అద్భుత ఫామ్లో ఉన్నాడు. పవర్ ప్లేలో అతని దూకుడు చూసి ప్రత్యర్థి బౌలర్లు కూడా భయపడేవారు. కానీ వరల్డ్ కప్ మొదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టోర్నమెంట్ ప్రారంభంలోనే వరుసగా 3 మ్యాచ్ల్లో అతను డకౌట్ అయ్యాడు. భారత ఓపెనర్గా ఇది చాలా అరుదైన విషయానికి. ఆ తర్వాత కూడా అతని ఫామ్ పెద్దగా మెరుగుపడలేదు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై జరిగిన కీలక మ్యాచ్లో కూడా అతను కేవలం 9 పరుగులకే అవుట్ అయ్యాడు. మొత్తంగా చూస్తే ఈ టోర్నమెంట్లో అతని ఎక్కువ ఇన్నింగ్స్ 15 పరుగుల కంటే తక్కువే. ఈ పరిస్థితిని చూసి చాలామంది మాజీ క్రికెటర్లు విమర్శలు చేశారు. మాజీ భారత ఆటగాడు మనోజ్ తివారీ స్పష్టంగా మాట్లాడుతూ, అభిషేక్ చాలా త్వరగా స్టార్ అయ్యాడు, కానీ మ్యాచ్ గెలిపించాలి అంటే వికెట్ విలువను అర్థం చేసుకోవాలా అని వ్యాఖ్యానించారు. అంటే అతను చాలా అజాగ్రత్తగా షాట్లు ఆడుతున్నాడని ఆయన భావన. అదే సమయంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ మరింత తీవ్ర వ్యాఖ్య చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం అభిషేక్ టెక్నికల్గా బలమైన బ్యాటర్ కాదని, ఎక్కువగా స్లాగ్ షాట్లు ఆడే ఆటగాడని అన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో కూడా అభిషేక్పై విమర్శలు పెరిగాయి. కానీ క్రికెట్ ప్రపంచం అంతా విమర్శలతోనే ఉండదు. కొంతమంది దిగ్గజాలు అతనికి మద్దతు కూడా ఇచ్చారు. భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, అభిషేక్ను కేవలం స్లాగర్ అని పిలవడం సరైంది కాదన్నారు. అతని బ్యాట్ స్వింగ్ చూసినప్పుడు భారత లెజెండ్ యువరాజ్ సింగ్ గుర్తుకు వస్తాడని కూడా చెప్పారు. అలాగే మాజీ భారత కోచ్ రవిశాస్త్రి కూడా అభిషేక్కు మద్దతు ఇచ్చారు. యువ ఆటగాళ్లు ఇలాంటి దశను ఎదుర్కొంటారని, ఒక పెద్ద మ్యాచ్లో ఒక్క ఇన్నింగ్స్తో పరిస్థితి పూర్తిగా మారిపోతుందని ఆయన అభిప్రాయం. మరో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా అభిషేక్ ప్రతిభపై విశ్వాసం ఉంచాలని చెప్పారు. ఇప్పుడు బౌలింగ్ విభాగంలో చర్చలో ఉన్న పేరు వరుణ్ చక్రవర్తి. గత 2 సంవత్సరాల్లో అతను తన మిస్టరీ స్పిన్తో ప్రపంచ బ్యాట్స్మన్లకు పెద్ద సమస్యగా మారాడు. అతని బౌలింగ్లో గూగ్లీ, క్యారంబాల్, స్లో డెలివరీలు ఇవన్నీ బ్యాట్స్మన్లను గందరగోళంలో పడేసేవి. కానీ ఈ వరల్డ్ కప్లో మాత్రం కొన్ని మ్యాచ్ల్లో అతని బౌలింగ్పై బ్యాట్స్మెన్ విరుచుకుపడ్డారు. ఒక మ్యాచ్లో 4 ఓవర్లలో అత్యధిక పరుగులు ఇవ్వడం భారత అభిమానులను నిరాశపరిచింది. ఈ ప్రదర్శనపై మాజీ భారత ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కీలక మ్యాచ్లో ఎక్కువ పరుగులు ప్రత్యర్థికి ఇవ్వడం టీంకు సమస్యగా మారిందని చెప్పారు. అయితే అదే సమయంలో ఆయన ఒక ఆసక్తికరమైన సలహా కూడా ఇచ్చారు. ఫైనల్ ముందు వరుణ్ చక్రవర్తి పూర్తిగా రిలాక్స్ కావాలని, మానసికంగా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. అయితే టీంలో అతనికి మంచి మద్దతు కూడా ఉంది. భారత ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తిని టీం యొక్క ఎక్స్ ఫ్యాక్టర్ అని పేర్కొన్నారు. ఒక మంచి స్పెల్తో మ్యాచ్ను పూర్తిగా మార్చగల సామర్థ్యం అతనికి ఉందని చెప్పారు. అంటే జట్టు లోపల ఇంకా అతని ప్రతిభపై నమ్మకం ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న: ఫైనల్లో ఈ ఇద్దరిని కొనసాగించాలా? ఒకవైపు చూస్తే ఇద్దరూ ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. ఒక్క మ్యాచ్తో పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫైనల్ వంటి పెద్ద స్టేజ్లో ఒక మంచి ఇన్నింగ్స్ లేదా ఒక మంచి స్పెల్ హీరోలను తయారు చేస్తుంది. మరోవైపు చూస్తే ఈ టోర్నమెంట్లో ఫామ్ లేకపోవడం ఒక పెద్ద సమస్య. ఫైనల్ వంటి మ్యాచ్లో చిన్న తప్పిదం కూడా ట్రోఫీని దూరం చేయవచ్చు. కానీ క్రికెట్ చరిత్ర ఒక నిజాన్ని చెబుతుంది: ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం. అందుకే చాలామంది విశ్లేషకులు చెప్పేది ఒక్కటే: అభిషేక్ శర్మ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడినా, లేదా వరుణ్ చక్రవర్తి ఒక అద్భుత స్పెల్ వేసినా, ఈ ఫైనల్ కథ ఒక్కసారిగా మారిపోవచ్చు. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ప్రశ్న ఒక్కటే: ఫైనల్ మ్యాచ్లో భారత్ వీరిని నమ్ముతుందా, లేక చివరి నిమిషంలో పెద్ద నిర్ణయం తీసుకుంటుందా? మీరేమనుకుంటున్నారో వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.